guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. సో ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే ఒక స్పెషల్ డిష్ అయితే కుక్ చేయబోతున్నాం. అదేంటిది అంటే అది వచ్చేసి నాన్ వెజ్ అయితే కాదు, వెజ్ ఐటమ్ కుక్ చేయడం చాలా మంది పోయిన వీడియో కింద కామెంట్ చేశారు కదా. సో మీ అందరి కోసం గైస్ ఈ వీడియోలో మేమైతే గోంగూర పులిహోరను అయితే వండబోతున్నాము. చూద్దాం ఎట్లా అవుతుంది ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రతి ప్లేస్లో రాళ్ళు తీసుకొచ్చి పొయ్యి పెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏం చేసినామంటే మన తాజ్గాడు ఒకటి పొయ్యే మొత్తం వెల్డింగ్ అయితే వేసేసిండు అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా ఏ కుకింగ్ వీడియో వచ్చినా కానీ కట్టెలతో ఒకవేళ మంట పెడితే ఇదే పొయ్యిని యూజ్ చేసి మేమైతే కుక్ చేస్తాం. అస్సలనే బందోబస్తు చేసింది. మీకు ఎక్కినా సరే ఎంత పెద్ద అండ పెట్టినా ఓపెన్ కాలేగా మొక్కు మొక్కు చూడవచ్చు. బందోబస్తు చేసిండు. ఇక ఈ గోంగూర పులిహోర ఏదైతే ఉందో ఇది వచ్చేసి నార్మల్గా ఇళ్ళల్లో అయితే వండుకోరు. మోస్ట్లీ మనం ఎక్కడ చూస్తామంటే పెళ్ళిళ్ళలో అయితే చూస్తాం, అక్కడనే పెడతారు బాగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చినాం. ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తున్నామో చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కళ్యామాకు అండ్ ఇలా మీరు చూసినట్లయితే ఆవాలకు పురుగు పోతుంది, బాబాయానికి ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇవేంటిరా మెంతులు కాదురా మినపప్పురా. మెంతులు అనగానే మెంతులు అంటాడు. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పల్లీలు అండ్ ఇది వచ్చేసి పుంటికూర ఫ్రెష్గా బాబాయ్ నేను వీక్కొచ్చినాము. అండ్ అక్కడ మీరు చూసినట్లయితే బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇవన్నిటిని యూజ్ చేసి మంచిగా ఫ్రెష్ గోంగూర పులిహోర వేసుకొని కడుపు నిండా తిందాం. ఓకే ఓకే. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇద్దరు వీడి చెఫే మా దాంట్లో కోతిగాడు చెఫే, ఇద్దరు కలిసి ఏం చేస్తారో తెలియదు. అన్నం మాత్రం మంచి ఇట్లా పుల్లలు అయ్యేటట్టు వండుర్రా. దాన్ని నానబెట్టి ఫస్ట్ మంచిగా. ఓకే. మీలో చాలా మంది వెజ్ కూడా ట్రై చేయమన్నారు కాబట్టి సరే వెరైటీగా ట్రై చేస్తున్నాం. దీనిపైన రెస్పాన్స్ బట్టి వెజ్లో కూడా ఇంకా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఇప్పుడు నేనైతే బాస్మతి బియ్యం అయితే కడుక్కొని నానబెడుతున్నా. ఇవన్నీ ఏకముందుకు ఇవి అన్నం వండాలి, మళ్ళీ అన్నంని ఆరబెట్టాలి. ఇవన్నీ ఏకముందుకు ఫస్ట్ అన్నం కావాలి, ఆ తర్వాత ఆరబెట్టిన తర్వాత అవన్నీ స్టార్ట్ చేయాలి. అంతకంటే ముందే వేసుకుంటే ఏమవుతుంది? వేసుకుంటే అన్నం మళ్ళీ ఆరుతుంది. నేను చెప్పినప్పుడే క్వశ్చన్ ఎందుకు అన్నం ఆరితేనే పులిహోర మంచిగా అవుతుంది. పుల్లలు అట్లా అవుతాం. ఎండలో పెడదాం. ఎందుకు కావద్దు? ఎండలో పెడదాం. వండే నువ్వే. మేము పుట్టుకూరకు పోయినప్పుడు అన్ని వీకేటప్పుడు గడ్డి వచ్చింది, అలా కొన్ని పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు పడ్డ ఆకులు ప్లస్ అవి ఎలాగో తెంపాలి కాబట్టి అవి మొత్తం ఏరేసుకుంటే తెంపేసుకుంటున్నాం. ఇక పురుగులు వస్తే టేస్ట్ వేరే ఉంటుంది కావచ్చా? వెజ్ కదా, నాన్ వెజ్ కాదు కదా. బియ్యం నానబెట్టినాము. అవి నానే లోపు ఏం చేస్తున్నాము అంటే మా దగ్గర ఉన్న పల్లీలన్నింటినీ నూనె పోసి మంచిగా వేయించుకుందాం. తిన్ని కావి పల్లీలు వచ్చి చాలా రోజులు అయింది కదా, కొద్దిగా లైట్గా బూజు పట్టినట్టు వచ్చినాయి. అవన్నీ మధ్య ఎందుకు వేస్ట్ చేసా? మంచిగా లేవా? బూజు పట్టినాడు ఎందుకు వారేసుడు వేస్ట్గా? ఇంకా అంటే మంచిగా ఉన్నాయి మనకి మధ్యాహ్నానికి. కాలే గరం కాలే మెల్లగా గరం అవుతుంది.
ఈ తాజ్గాడు చేసిండు పోయి ఇంకా జర చిన్నగా చేస్తే అయిపోతే ఫీట్నర పెట్టిండు. అండ రేపు ఒక మేకను 10 కోళ్ళు తెస్తే ఉండ నీకు పెద్ద అండ పెట్టవా? హైట్ బాగా అయింది, ఇంకా హైట్ దిగాలి ఇది. గట్లా కళ్ళు నడుపుతున్నావు? ఎర్రగా అయింది గట్లా. తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారా? ఇప్పుడే చెప్పినా కదరా. నాకు చెప్పినావు కానీ మన ఆడియన్స్ చెప్పాలిగా. ఇది కూడా చెప్తారా? మొత్తం ఏడుతుండు. చెప్పు చెప్పు. కన్ను మొత్తం ఎర్రగా అయింది. ఉందా పీకిందా కన్ను? పోయింది కానీ కనబడుతుంది. మిరపకాయలు కోసిన వరదాకా కంట్లేమో వాడితే కన్ను నలిచిన సర్దైంది మొత్తం. మొత్తం అనుకుంటుంది ఇక రోజు నాలా కంటాడు. ఇక బాగా పల్లీలు గోలియంగానే ఏమో అయింది ఇక కన్నుకి. తప్పుడే పోయి అలా కూర్చుండావు. ఇప్పుడు నేను బాగా వచ్చే వరకు అన్నం అయితే వండుతున్నా. ఈసారి వెరైటీగా నీళ్ళు గరం చేసి ఈ నానబెట్టిన బియ్యం దాన్ని వేస్తున్నాం. వీళ్ళు ఏమంటారు అంటే బిర్యానీలకే వేద్దామంటే మసాలా ఇట్లా అన్నీ వేద్దామంటే బాబాయ్ మొత్తం గొడవకి కాస్తుండు. బిర్యానీ ఇది ఎత్తే టేస్ట్ ఉంటుంది ఇక. అందుకే ఏది ఈ మసాలాలు నువ్వు అలవాటైనావు నువ్వు మసాలాలకి. అద్దట మన అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది దీంట్లో వేసి చల్లార పెడతానా, ఎందుకంటే మన పుల్లలు కావాలి అన్నం. పల్లీలు వేయించుకున్న నూనెలోనే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ గోంగూర అంతేకాకుండా మిరపకాయలు కొద్దిగా వేసి దీన్ని ఇట్లా కొద్దిగా వేడి అయితే వేసుకుందాం. మా లాంగ్వేజ్లో ఏమంటారంటే కొద్దిగా వేగించుకుందామంటారు అన్నట్టు. ఇప్పుడు మనకు ఈ గోంగూర ఎలా కావాలనో అలా అయితే కొద్ది ఇట్లా ఏగినట్టు అయితే అయింది. నెక్స్ట్ ఇక మనం చేయాల్సిన పని ఏంటి అంటే దీన్ని రుబ్బు రోలు వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి. కాకపోతే మన దగ్గర రుబ్బు రోలు లేదు కాబట్టి ఇదొకటి అయితే ఉన్నది దంచేది. దీంట్లో వేసి మన రామగాయ దంచుతుండో. ఒక్క నిమిషం సరే వాసన దొరుకుతుంది ఎట్లా వస్తుందో కదా. అసలు ఈ గోంగూరని మేము ఆ పులిహోరలో ఎందుకు వేస్తున్నాము, అసలు బయట ఎక్కడైనా సరే ఎందుకు వేస్తారు అని అంటే పుల్లటిది. మనం నార్మల్గా అయితే ఏం చేస్తాం, నిమ్మకాయ పెడతాం. నిమ్మకాయ ప్లేస్లో కొంతమంది ఏం చేస్తారు, చింతపులుపు పోస్తారు. అట్లా కాదనుకుంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ గోంగూరని వేసి మొత్తం మన పులిహోర అంతా పుల్లగా వచ్చే విధంగా అయితే వేస్తారన్నమాట. ఇప్పుడు మన బాబాయ్ గారి పని ఏంటి అంటే దీన్ని దంచుడు. బాబాయ్గా మొత్తం పేస్ట్ కావాలి దీని దంచిగా. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గోంగూరని ఏదైతే మనోడు మంచిగా రుబ్బినట్టు వేసిండో దాన్ని మన రైస్లో వేసుకొని మంచిగా కలుపుకుందాం. యా రుబ్బినట్టు చేసింది రుబ్బినే కదా ఏర్పడతలేదు బాబాయ్కి.
మతిన్గా ఈ రైస్ చూస్తే నీకు ఏ ఐడియా అవుతుందిరా? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే మస్తు ఉంటుంది. సో చూసిరు కదా గాయస్, ఈ విధంగా మంచిగా గోంగూరను అయితే అన్నం మొత్తానికి పట్టే విధంగా కలుపుకున్నాము. కలర్ మొత్తం చేంజ్ అయింది, మీకు అనిపిస్తుంది కావచ్చు. మీలో చాలామంది కామెంట్లు చేస్తారు ఏమనంటే అన్న గ్లౌజ్ వేసుకొని కలపొచ్చు కదా అది అని చెప్పేసి. సో గ్లౌజ్ ఎందుకు వేసుకోలేదు అంటే చేయి మంచిగా గడుపుకున్నా, ఆ తర్వాత దీనిదే కలిపినా. మళ్ళీ గ్లౌజ్ వేసుకుని అనుకున్న కెమికల్ తెల్లగా పౌడర్ అంటుతుంది, అంత అదే గలీజ్ అనిపిస్తుంది. సో తినేది కూడా మేమే, బయట నుంచి ఎవరు వస్తుంది తినడానికి, అందుకనే మంచిగా కలుపుకున్నది. ఇందులో మీ బాగా టేస్ట్ చూడద్దా? దీంట్లో ఏం వేసినామన్నా టేస్ట్ చూడద్దా? మస్తు ఉంది, ఉప్పు తక్కువైంది అంతే. నీ చేతులు ఉందిగా ఉప్పు. ఇప్పుడు మనం చేయబోతున్న నెక్స్ట్ పని ఏంటి అంటే, మనం మంచిగా గోంగూర కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని పోసుకేసుకోవడం అంటే పోపుకి వేసుకోవడము. పోపును అయితే రెడీ చేస్తున్నాయి. ఒరే ఇలా ఆగుతలేదు బాగోని ఫెయిల్. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, చివరగా వేయించుకున్న పల్లీలు, లాస్ట్లో కరివేపాకు, మనం ఇప్పటిదాకా వేసుకున్న పోపుని అయితే మంచిగా మనం కలిపి పెట్టుకున్నాక గోంగూర దీంట్లో వేసుకుందాం. అదే వాసన ఎట్లా వస్తుందిరా? కానీ ఘోరంగా వస్తున్నారా? ఎగ్ రైస్ లక్కతుంది. ఎగ్గులు ఎదిగా ఇలా వస్తుంది పుల టేస్ట్ సూపర్ ఉంది. ఓకే, ఇంతసేపు దగ్గర ఒక గంట సేపు వర్క్ చేసి, గంటగా ఇంకెక్కువనే అవుతుంది, 2 గంటలు అనుకో. 2 గంటలు వర్క్ చేసిన తర్వాత సగం అంతా కింద పోయిన తర్వాత మొత్తానికి మన ఈ గోంగూర పులిహోర ఏదైతుందో గాయస్ అదైతే రెడీ అయిపోయింది. సంథింగ్ డిఫరెంట్, చూస్తేనే కలరే ఇట్లా ఆకుపచ్చ కలర్ సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. కొద్దిగానికి వేయొద్దు, కాకపోతే మొత్తం తెస్తాను ఇక వాటర్ అక్కవతి ఎట్టుందో తిని చెప్పు ఇక. సూపర్. నాలుగు ఒకేసారి ఇద్దాం. ఊనేటప్పుడేమో ఎవడు కనవాలే, వేసేటప్పుడు చూడొచ్చు మొత్తం గిన్నెలు ఎట్లా వస్తున్నాయో. దాని మీద సార్ పుల్ల మంచిగా ఉంది, కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఇట్లా మంచిగా ఉంది. ఎప్పుడు నిమ్మకాయలతో వేసుకునే దానికంటే ఇట్లా వేసుకునే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు నిమ్మకాయలతో పులిహోర కాకుండా పుంటికూరతో పులిహోర చేయండి, బాగుంది. సూపర్. నార్మల్గా పుంటి కూర వండితే తినము, కానీ ఇలా కలుపుకొని పులిహోర లెక్క వేసుకుని మాత్రం మస్తు. భాష
చాంద్ భాష నేను చెప్పాను నేను చెప్పా అదేరా కౌసుగా ఉన్నారు నీకు వాడు ఎవరికి గాయస్ చికెన్ లేదని అది నేను చెప్పా అంటుండే గణపతి కాడ పులిహోర ఉంటుంది కదా సేమ్ అట్లయింది మస్తుంది. ఉన్నాయని వాళ్ళు చెప్పారు, దానికి మించున్నది ఇది. సో మొత్తానికి గాయస్ ఇది మేము తయారు చేసిన గోంగూర పులిహోర మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ ఐటెం కుక్ చేద్దామో కామెంట్ చేయరు. చాలామంది వెజ్ అన్నారు కదా, ఈ వెజ్ అయితే కుక్ చేసినాము. నెక్స్ట్ ఏ ఐటెం కుక్ చేద్దాం కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.